హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీల రిజర్వేషన్కు సంబంధించి నడుస్తున్న టాపిక్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ వాళ్ళందరూ కూడా బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళకు ఇయ్యాలే బీసీలకు 42% రిజర్వేషన్ తేవాలని చెప్పి వీళ్ళు పెద్ద ఏదో చేస్తున్నారు. కానీ బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క బీసీలకు రావాల్సిన హక్కు. ఎవరో వేస్తే తీసుకునేది కాదు. ఎవరో వేస్తే అదే చెప్తున్నా కదా, రిజర్వేషన్ బిచ్చం కాదు, అది బీసీలకు హక్కు. బీసీలంతా ఏకమైతేనే బలపడతారు. బీసీలందరూ ఇప్పుడు ఏంటంటే బీసీలలో కూడా ఒకటే అంటున్నా నేను, బీసీలందరూ కూడా కలిసి ముందుకు పోతేనే మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది. ఎవరో ఇచ్చుడేంది, ఎవరో ఇస్తే మనం తీసుకున్నాడేంది, మన ఓట్లతోనే గెలిచిన వాళ్ళందరూ కదా ఓసీలంతా కూడా. మరి ఈ రోజు ఓసీలు కూడా బీసీలను అందరినీ అడ్డం పెట్టుకొని పొలిటికల్ పార్టీలు నడిపించుకుంటూ వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని తంతులు వేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి బీసీలు ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఆ భయం ఏదైతే ఉందో వస్తే మేము ఎక్కడ కోల్పోతామో ఎక్కడ పైసలు పోతామో అని చెప్పి కొంతమంది భావనలో ఉన్నారు. ఈ రోజు దీంట్లో మనం తీన్మార్ మల్లన్న గారి గురించి కూడా మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా కానివ్వండి లేదా పొలిటికల్ గా కానివ్వండి, అది ఏదైతే ఉందో అంతా పక్కకు పెట్టుకొని బీసీలకు రిజర్వేషన్, బీసీలో కూడా మంచిగా ఉండాలి, బీసీలకు సీట్లు రావాలి, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఎవరో ఇస్తే మనం తీసుకున్నాడు ఏంది, మన సీట్లు మనమే ఇచ్చుకుందాం అనే ఒక కాన్సెప్ట్ తోని మల్లన్న గారు కూడా పార్టీ పెట్టడం జరిగింది. అట్లా ఇంకా చాలా మంది బీసీలు కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వెల్ సెటిల్డ్ మంచి పొజిషన్లోనే ఉన్నారు. కొంతమంది బీసీలు కూడా నాయకులు వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి అందరూ ఐకమత్యంగా కలిసి నడుస్తేనే బీసీలకు రాజాధికారం వస్తుంది. ఎవరో ఇస్తే తీసుకుంటే, ఎవరో ఇస్తే మనం వాళ్ళ దగ్గర పోయి అడుక్కునే పరిస్థితులు మనకు వద్దు. బీసీలు బలపడితేనే బరిగీసి నిలవగలరు. బీసీలు బరిగీసినప్పుడే ముందుకు రాగలరు. బీసీలు ముందుకొచ్చినప్పుడే ఓసీలను వెనుక నెట్టగలరు. బీసీలను వెనక్కి నెట్టితేనే రాజాధికారం సాధించగలరు. బీసీలు 70 ఏళ్ల వెనక్కి ఉన్నారు. బీసీలు ఇప్పటికైనా మేలుకోండి. జనరల్ అంటే ఓసీలు కాదు, అన్ని వర్గాల ప్రజలు పోటీ చేసేందుకు అర్షులు ఈ సత్యం దాచి మోసం చేస్తూ వస్తున్నారు. బలమైన బీసీ సమాజం సీట్లు అడుక్కోవడమా, బలం లేని ఓసీలు సీట్లు పంచుకోవడమా? ఇదే మెయిన్ పాయింట్. ఇదే ఇంత బలమైన సమాజం మనకున్నది. బీసీలు ఎంతమంది ఉన్నారు ఏందనేది తెలియదా? మనం అనుకున్నాడు ఏందండి, సీట్లు మనకు రావాలి. మరి బలం లేని ఓసీలేమో సీట్లు పంచుకోవడం ఏందో నాకైతే అర్థమైతలేదు. బీసీల నెత్తి మీద కూర్చొని ఓసీలు పెత్తనం చేయడమా? బీసీలకు ఏం కావాలన్నా ఓసీలను అడుక్కోవాలా? ఓసీలంతా కలిసి సీట్లు పంచుకుంటారా? ఆ ఓసీలకు ఓట్లు వేసి బీసీలు గెలిపించుకోవడమా? రాజ్యమేళాలని ఓసీలకు పగ్గాలిచ్చి బీసీలు పాలేరు కావడమా? సో ఇంతగనం జరుగుతున్నది రాష్ట్రంలో. ఒకటి ఆలోచించుకోండి, వీళ్ళందరి వెనకాల కూడా తిరుగుతా ఉన్నారు. వాళ్ళు రిజర్వేషన్ ముచ్చట దియంగానే మా నాయకుడు మా కోసం ఏదో చేస్తారని చెప్పి కూడా వాళ్ళ వెనకాల తిరుగుతానే ఉన్నాం. ఇప్పటి నుంచే కాదు, గత 50 సంవత్సరాల నుంచి కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయిన దాఖలు లేవు. మరి వీళ్ళు కూడా బీసీలకు మేము అధికారం ఇస్తాము అని చెప్పి బీసీలందరినీ కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళు రాజ్యం ఏలుతున్నారు. కానీ ఇప్పటిదాకా ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఫలానా బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్పగలరా? ఏ పార్టీ అయినా కూడా, నేషనల్ పార్టీ కానివ్వండి, లోకల్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మీరందరూ కూడా ఈ పార్టీలలో ఉన్న సీనియర్ నాయకులు మీరందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక కొంతమంది ఏంటంటే బీసీలను పట్టుకొని ర్యాలీలు చేయడం, వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఉండాలి కొంచెం సేపు, మేము ఏదో పని చేస్తున్నాము అని చెప్పి వైరల్ కావడానికి కొంతమంది పాలిటిక్స్ చేస్తున్నారు. బీసీలను అడ్డం పెట్టుకొని మీ బండారం బయటపడ్డప్పుడు ప్రతి ఒక్కరు కూడా రివర్స్ అయితే ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించుకోండి. కొంతమంది ఉన్నారు అట్లా బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కానీ బీసీలు అందరూ కూడా కలవకపోతే ఎప్పటికీ కూడా మనం ఈ ఓసీలు చెప్పిందే వినాల్సి వస్తుందని చెప్పి కూడా పెద్దలందరూ చెప్తా ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే బీసీలు అంటే ఆ 4 కులాలేనా అని చెప్పి కూడా ఏంటంటే కొంతమంది సోషల్ మీడియాలో ఆడేయడం వైరల్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే బీసీలకే కొంతమంది ఏంటంటే గొడవలు కావడం, అట్లాంటివి కూడా ఎవరు చేపిస్తున్నారు? ఈ పెద్దవాళ్ళే చేపిస్తున్నారు. దయచేసి అట్లాంటి వాటిలో పడకండి. బీసీల హక్కులు మనం సాధించాలి అని అనుకున్నప్పుడు బీసీలందరూ కలిసి ఉంటేనే ఏదైనా కూడా సాధించగలరు. అప్పుడు మనం ఎవరో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సిన మనమే తీసుకోవచ్చు. మీకు కావాల్సిన సీట్లు, బీసీలకు కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఏవైనా కూడా అన్ని కూడా మనకు వచ్చేస్తాయి. సో దానికి మొత్తంగా కావాల్సింది ఒకటే, ఏంటంటే
మీరందరూ బీసీలందరూ కూడా ఐక్యమంగా ఉండాలి, కలిసి ఉండాలి. ఎక్కడ కూడా ఏ తేడాలు ఏ భేదాలు ఉండద్దు. మళ్ళీ బీసీలకు సంబంధించి అందరూ చేస్తే ఒక ఉద్యమం చేస్తే బాగుంటుంది. మళ్ళీ దాన్ని కూడా డివైడ్ చేసి లేదు మేము సపరేట్గా చేస్తాం మా వేరే ఉన్నాయని అనుకుంటే కనుక ఇక మీరు అక్కడ పప్పుల కాలేసినట్టే. ఇది ఒకటి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఒక బీసీ ఈ రోజు బయటికి వచ్చి ధర్నాలు చేస్తున్నాడు లేదా బీసీల కోసం ఫైట్ చేస్తున్నాడు అంటే కొంతమంది ఏంటంటే కొంతమంది బీసీలే దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫేమ్ కావాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ ఎవరో ఒకరు వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. లేకపోతే ఈ రోజు ఈటల రాజేందర్ గారు కూడా పార్టీ పెడుతుండే. ఈటల రాజేందర్ గారు బ్యాక్ స్టెప్ వేసినారు. ఎందుకు? ధైర్యం లేక. ఇట్లా చాలా మంది కూడా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. కానీ తీన్మార్ మల్లన్న గారు ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా అసలు ఏమన్నా కానీ బీసీలకు ఎందుకు అది వాళ్ళు ఎవరో బిచ్చం వేస్తే తీసుకునే కాదు, అది మా హక్కు అని చెప్పి కూడా కొంతమంది బయటికి వస్తూ ఉన్నారు. సో ఇక అట్లా వచ్చే వాళ్ళని కూడా ఏంటంటే కొంతమంది వాళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు మోసాలు చేస్తారు అని చెప్పి ఇక మొత్తాన్ని దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో అట్లాంటివి ఏవి చేయకుండా బీసీలు అందరూ కలిసి ఉంటేనే మన హక్కులను మనం సాధించుకోగలమని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అది ఎవరో వేస్తే బిచ్చం కాదు. రిజర్వేషన్ అనేది బీసీల హక్కు. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.